ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చేసాను. ఇంకా సాకులమ్మ కోసము అన్నం పెట్టేశాను. అలాగే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను పూజ చేసుకుందామని. సో ఇంతలోపు సాకులమ్మ తినేసి నాకు సబ్బు అయిపోయిందమ్మా, సబ్బు ఒకటి ఇవ్వండి, సర్ఫ్ ఇవ్వండి అని అడుగుతుందనమాట. సో తనకి కావాల్సినవి తనకి ఇచ్చేసేసి ఇంకా నేను పూజ దగ్గరికి అయితే వెళ్ళానమాట. సో మా ఇంట్లో యూజ్ చేసేటటువంటి ఊదుబత్తీలు చాలా బాగుంటాయని చెప్పాను కదండి, అవి ఇవే అనమాట. ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా వస్తుంది, పింక్ షేడ్ వస్తుంది అనమాట. అది నేను ఈరోజు ప్రజెంట్ తెచ్చుకోలేదు. ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా గోల్డ్ యూజ్ చేస్తున్నాను. గోల్డ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి కొత్తగా ఫ్లేవర్స్ అయితే ఈసారి తీసుకొచ్చాను అనమాట. ఇంతలోపే ఒక కస్టమర్ అయితే మన షాపు దగ్గర నుంచి ఇంటి దగ్గరకు వచ్చిందనమాట. బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తారంట కదమ్మా మీరు, మాకు ఒక బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. సో నేను పూజ చేసుకునేదాన్ని మళ్ళీ బయటకైతే వచ్చేసాను. ఇంతలోపు మా శ్యామలమ్మ అన్ని బట్టలన్నీ పిండేసి ఎలా ఆరేసిందో చూడండి. ఎప్పటికప్పుడు పిండినవన్నీ ఎంపటే దేవేసేసి ఆరేసి